హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను మాకున్న గార్డెన్లో కొన్ని మొక్కలను అయితే పెంచుకుంటున్నాను. ఇక్కడైతే కొత్తిమీర, దీన్ని చాలా వరకు కట్ చేశాను, ఇంకా కొంచెం ఉండింది. చాలా చాలా మంచిగా వచ్చింది. ఇంకా చిన్న చిన్నగా కూడా ఉన్నాయి, అవి ఉంచేసి మిగిలినవి కొన్ని పెద్దగా వచ్చినవన్నీ కట్ చేశాను అనమాట. అలాగే ఇక్కడ ఇది వచ్చి చుక్కకూర. మాకు చుక్కకూర అంటే చాలా ఫేవరెట్ అనమాట. చుక్కకూర పప్పు, చుక్కకూర పులగూర చేసుకుంటాము. సో ఇక్కడైతే 2 కుండీల్లో వేసాను చుక్కకూర నేను. సో ఇది ఒక్క ప్లాంట్ అయినా సరే మంచిగా చాలా ఎక్కువ ఆకులు అయితే వస్తాయి ఒక్క ప్లాంట్కే. ఇక్కడైతే ఇవి పాలకూర వేసా. పాలకూర అయితే ఇదే ఫస్ట్ టైం వేయడం. చుక్కకూర రెగ్యులర్గానే వేసుకుంటాము. చుక్కకూర, మిగిలిన తోటకూర అవి. ఇక్కడ వచ్చి చిల్లీ ప్లాంట్స్ అనమాట. చిల్లీ ప్లాంట్స్ కూడా 2 కుండీల్లో వేసాను. చూడాలి ఎలా వస్తాయో. ఆల్రెడీ బ్యాక్ సైడ్ కిచెన్ గార్డెన్లో కూడా వేసాము. ఇదైతే బాల్కనీలో అనమాట. బాల్కనీలో కూడా కుండీల్లో వేసాను. ఇక్కడ వచ్చి టొమాటో. ఈ టొమాటోకి ఫ్లవరింగ్ కూడా వచ్చింది చూడండి, మంచిగా కనిపిస్తుందా? ఫ్లవరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ 2 మొక్కలు వేసాను, ఇంకొక కుండీలో ఒక మొక్క వేసాను అనమాట. అలానే ఇక్కడ పుదీనా. మొన్న వీడియోలో చెప్పా కదా, కాడలు గుచ్చాను అని చెప్పేసి, అవే ఇంత మంచిగా వచ్చాయి అన్నమాట. అంటే అంతకుముందు కూడా ఉంది, కొంచెం పక్కన వేసిన వాటికి కూడా చిగుర్లు వచ్చాయి అన్నమాట. పుదీనా అయితే నేను ఎక్కువగానే వాడుతూ ఉంటాను. సో పుదీనా కూడా నేను ఇక్కడ 2 కుండీల్లో వేసాను పుదీనా. నెక్స్ట్ వచ్చి ఇంకా కుండీలో కూడా పాలకూర కూడా ఒక మొత్తం 3 కుండీల్లో వేసాను అనమాట. పాలకూర ఫస్ట్ టైం వేసాను. అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ ద గార్డెన్ చూడండి, ఇవి ములక్కాళ్ళు. ఎన్ని వచ్చాయో చూసారా? చెట్టుకి అసలు ఆకులే లేవండి, మొత్తం కాళ్ళే ఉన్నాయి. ఇంకా చాలా వరకు కోసేసామన్నమాట. కోసేసి మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాము. అలానే ఇక్కడ చూసారు కదా, వంకాయలు ఇంకా మునగాకు కొంచెం కోసుకున్నాను. పప్పు, మునగాకు ఇంకా ఈ వంకాయలతో గుత్తి వంకాయ చేద్దామని చెప్పి కోసుకున్నాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు, అస్సలు చాలా బాగున్నాయి. అలానే ఇంకొక బాల్కనీలో ఇవి పెట్టామన్నమాట. ఇవి కూడా తోటకూర పెట్టాను. తోటకూర, కొన్ని మెంతి కూర, ఇంకా టొమాటో మొక్కలు పెట్టామన్నమాట. సో ఇలా నాకు ప్లేస్ ఎక్కడ దొరికితే అక్కడ మొక్కలు పెంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా మేడ మీద కూడా ఒక మొక్క పెట్టాను, అవి వంకాయ మొక్కలు పెట్టాను అన్నమాట. చూడండి అసలు ఇదంతా ఒక మొక్కేనండి. నియర్లీ ఒక 2 కిలోల వరకు వంకాయలు వచ్చాయంటే నమ్ముతారా? ఎంత బాగుందో. పైగా కుండీలోనే పెంచుతున్నాము. సో చాలా చాలా బాగా వచ్చాయి. అలానే ఇంకొక కుండీలో ధనియాలు వేసాను, కొత్తిమీర. సో కొత్తిమీర కూడా వేసాను అనమాట. సో ఇలా నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.